మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఖజానా ఖాళీ అయిపోయి ఎక్కడ చూసినా అవినీతి, ఏ డిపార్ట్మెంట్లో చూసినా అవినీతి. జనమేమో పాపం తెలియక ఇన్ని సంవత్సరాల నుంచి కేవలం శాండ్లోనూ లిక్కర్లోనూ అవినీతి జరుగుతుందనే భావన వాళ్ళు అనుకున్నారు. కానీ పాఠశాలకి వెళ్ళే బడి పిల్లల దగ్గర నుంచి కూడా, ఆ శాఖ నుంచి కూడా వీళ్ళు అవినీతి చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఈ క్యాబినెట్, ఈ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మేము కూడా అనేక సందర్భాల్లో జనసేన పార్టీ నుంచి సమాజానికి అర్థమయ్యే విధంగా, ఏ విధంగా వీళ్ళు ప్రజలకు సంబంధించిన డబ్బుని దుర్వినియోగం చేసుకుంటూ సొంత ఆస్తుల కోసం విచ్చలవిడిగా ఖర్చులు చేసుకుంటూ వీళ్ళు పోయారో వాటన్నింటినీ కూడా వివరించాం. విద్యాశాఖలో జరిగిన అవినీతి, 3వ తరగతి పిల్లలతో టోఫెల్ ఎగ్జామ్లు రాయిపించడానికనే ఒక ప్రణాళిక, ఎవరు ఊహించని విధంగా 35,000 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం, జగనన్న కాలనీల కోసం వీళ్ళు వెచ్చించిన విధానం అందరం కూడా చూసాం. ఈ రోజుకి కూడా 91,000 కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకొచ్చిన అప్పుల్లో ఎక్కడ పోయిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ రోజుకి కూడా అసలు వాలంటీర్ల వ్యవస్థ నిర్మాణం చేసాం, 2,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అందులో 1,00,000 మందికి వివరాలు లేకుండా వాళ్ళ పేర్ల జీతాలు తీసేసుకుని సంవత్సరానికి 60 కోట్ల రూపాయల చొప్పున వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు. స్థానికంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్న సలహాదారులు ఏ విధంగా దాదాపు 680 కోట్ల రూపాయలు వీళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారో ఇవన్నీ కూడా మీరు చూశారు. మేము జనసేన పార్టీ నుంచి మేము వీటన్నిటి కూడా వివరించుకుంటూ వచ్చాం. మేము కోరేది ఏంటంటే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం. వారి అనుభవంతో, వారికి ఉన్న పట్టుదలతోటి